భీష్మ ప్రతిజ్ఞ. అసలు భీష్ముడికి ఆ పేరు ఎలా వచ్చింది? తను భీష్మ ప్రతిజ్ఞ ఎందుకు చేశాడు? ఇప్పుడు చూద్దాం. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తన తండ్రి శంతన మహారాజు ఒకసారి దాసరాజు కుమార్తె అయిన మత్స్యగ్రంథిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలి అని ఆమె తండ్రిని సంప్రదిస్తాడు. ఆ మత్స్యగ్రంథినే సత్యవతి అని కూడా అంటారు. కానీ ఆమె తండ్రి తన కుమార్తె సంతానమే తదుపరి సింహాసనాన్ని అధిష్ఠించే మహారాజు కావాలని షరతు విధిస్తాడు. దానికి నిరాకరించి శంతన మహారాజు దిగులుగా రాజ్యానికి తిరిగి వస్తాడు. అలా దిగులుగా ఉన్న తన తండ్రి శంతన మహారాజును చూసి దేవవ్రతుడు దాసరాజుని సంప్రదిస్తాడు. తన తండ్రి వివాహ కోరికను మన్నించమని వేడుకుంటాడు. తను విధించిన షరతు నాకు అంగీకారమని తెలియజేస్తాడు. కానీ దాసరాజు దేవవ్రతుడితో నీ సంతానం నీ మాటను తిరస్కరించవచ్చు అని అనుమానం వ్యక్తపరుస్తాడు. అప్పుడు దేవవ్రతుడు ఆ అనుమానాలకు తావివ్వకుండా 2 భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. 1, తాను రాజ్యాన్ని స్వీకరించనని, శంతన మహారాజుకి సత్యవతికి జన్మించిన సంతానానికే రాజ్యం వచ్చేటట్లు చేస్తానని. 2, భవిష్యత్తులో తనకు పుట్టే సంతానం సింహాసనం కోసం పోటీ పడకుండా ఉండటానికి నేను జీవితాంతం ఆమరణ బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తానని భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అలా భీష్మ ప్రతిజ్ఞ చేసినందున అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్మ అని పిలువబడ్డాడు.